ధాన్యం తడవక ముందే ఇవాళ క్వింటాల్కు దాదాపు 8 నుంచి 10 కిలోలు కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? మొలకలు వచ్చినాయి, తడి ఉంది, తేమ ఉంది అని చెప్పి ఇప్పుడు ఎంత కట్ చేస్తారు? ఇక ప్రభుత్వాలు మీదికి మాత్రం పండించిన ప్రతి గింజ కొంటామంటారు. ఇవాళ రైతులు వ్యవసాయం చేయడమే తెలంగాణ రాష్ట్రంలో భయపడే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం చేయడమే గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్కసారి ఒక్క రైతుకు కనీసం నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి రైతులందరూ ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే పేనులకు పోయినట్టు అయిపోయిన పరిస్థితి. ఈ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం. రైతు భరోసా ఇవన్నీ ఫస్ట్ ధాన్యం కొనండి, ధాన్యం కొనండి. వాళ్ళ మొత్తం రాత్రంతా మొత్తం కుటుంబం సహా పండించిన పంట దగ్గర రాత్రంతా కావాలి కాసే పరిస్థితి వచ్చింది. వర్షం వస్తుందా? ఎండకెండుతూనే వర్షం జరుగుతున్నాయి. కొనన పరిస్థితి. ఒక ఎమ్మెల్యే వచ్చేమో క్షమాపణ చెప్తాడు, ఇంకో ఎమ్మెల్యే 80% పూర్తయింది అంటాడు. సంబంధిత మంత్రి ఏమో ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామంటారు. గింత ఎక్కడ ధాన్యం అక్కడది నెలాఖరు వరకు పూర్తి చేసే పరిస్థితి కూడా లేదు. కదా నెలాఖరు వరకు కూడా పూర్తి చేస్తే దేనికంటే సిద్ధం. అన్ని ఊకదప్పుడు మాటలు చెప్తారు, ఊరుసుకుంటా మాటలు చెప్తారు, నమ్మించి మోసం చేసే మాటలు చెప్తారు. కనీసం ప్లాన్ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రామచంద్ర నేతృత్వంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద బస్ యాత్ర మా ఎమ్మెల్యేలు ఎంపీలు బస్ యాత్ర చేపట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వంలో చల్లం వచ్చింది. లేకుంటే ఇప్పుడు కూడా అయిపోదు. ఇవాళ రాత్రి మొత్తం తెలంగాణలో అనేక జిల్లాల్లో రాత్రి వర్షాలు పడ్డాయి, గాడి జ్వరం వచ్చింది, పంట మొత్తం ఇష్టం అయిపోయింది. ఇవాళ మీకున్న ఇబ్బంది ఏంటని అడుగుతున్నాను. కేంద్రము సహకరించడానికి సిద్ధముంది, సహకరిస్తున్నది. పంట కొనడానికి మీకున్న ఇబ్బంది ఏంది? మీరు జేబులోకి రూపాయి పెట్టడం అవసరం లేదు. పండించిన ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. కేంద్రం నిధులు ఇస్తున్నప్పుడు కూడా పంట కొనుగోలు చేయడంలో మీకున్న ఇబ్బందులు ఏంటి? అది కూడా చేత కాదా మీకు? కేంద్రం నిధులు ఇస్తున్నా పంటను కొనడంలో పంట కొనే చేత అయితే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకా మీరు చేసేది ఏంది? ఇవాళ చూసి చేస్తున్నారు, దళాలకు అమ్ముకుంటున్నారు. ఇక 10 కాదు 15 కిలోలు పోయినా కూడా కనీసం నష్టపోకుండా ఉందాం అన్న పరిస్థితి వాళ్ళు.